నమస్తే మేడం, మీ పేరు? నా పేరు విశాలాక్షి అండి. 25 ఇయర్స్లో సోషల్ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చింది. అసలు ఒకప్పుడు బతకలేనివాడు బడిపంతులు అనే స్టేజ్ నుంచి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది ఒక ఆంధ్ర ఐఏఎస్ అనేటటువంటి ఒక స్టేజ్లోకి తీసుకెళ్ళింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అవతాకులు జరుగుంటే ట్రాన్స్పరెంట్గా జరిగినాయని చెప్పి కమిషనర్ గారు శశిధర్ గారు కూడా చాలా ప్రూఫ్స్తో నిరూపించారు. అన్ని ప్రూఫ్స్ ఉన్న విషయం నమ్మకుండా జరగని విషయాన్ని మీరు ఎలా నమ్ముతున్నారు సార్? అసలు ఎలా నమ్ముతారు? మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ అంటే చూపించమనండి. ఆ ప్రూఫ్స్ లేనప్పుడు మాట్లాడకూడదు. కడుపు మంటతో ఉన్న వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారండి. వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ అంటే ప్రూఫ్స్ తీసుకుని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళమనండి. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మాకు జాబ్ ఇచ్చారు. ఇందులో మా ట్రాన్స్పరెన్సీ కనిపించిన తర్వాత కూడా వాళ్ళు ఎవరో ఏదో అన్నారండో అనేది కరెక్ట్ అయితే కాదు. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదని చెప్పి వాళ్ళకి పెట్టడం ఎలాగో చేత కాలేదు. చేతనైనటువంటి క్యాపబుల్ పర్సన్ చేశారు కాబట్టి ఆరోపణలన్నీ చేస్తున్నారు. అందులో నిజాలు అనేవి మాకు తెలుసు. మాకు జాబ్ ఇచ్చినటువంటి గవర్నమెంట్కి తెలుసు. ఏమీ చేతకాని గవర్నమెంట్ వీళ్ళ మీద బురద చల్లాలని చూస్తుంది. దానికి మేము సమాధానం ఈరోజు చెప్తున్నాం. ఇంతటితో చెప్పాం. వాళ్ళకి నెక్స్ట్ టైము ఇప్పుడు 11 సీట్లే వచ్చాయి. నెక్స్ట్ టైం ఆ 11 సీట్లు కూడా రావు. మొత్తం పార్టీ నేలమట్టం అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అని ఎలా చెప్తారండి? 7 ఇయర్స్ నుంచి డిఎస్సి వేయలేదు. డిఎస్సి అంటే అబ్రివేషన్ తెలియని వ్యక్తి గురించి ఆయన ఎలా చెప్తాం మేము చెప్పేది కూటమి ప్రభుత్వం ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ న్యాయం చేశారు. లాంగ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వేస్తారు. గవర్నమెంట్ మీద నమ్మకం ఉంచండి. అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ టైం వాళ్ళు కూడా జాబ్ సంపాదిస్తారు. డిఎస్సీలో ఎటువంటి అవకతవకలు జరగలేదండి. ఎందుకంటే మేము 10 సంవత్సరాల నుంచి ఈ డిఎస్సీ కోసం ఎన్నో రాత్రులు మానుకొని నైట్ అంతా కష్టపడి మా కుటుంబాలు కూడా మా ఫ్యామిలీ నుంచి ఎవరో కూడా ఉద్యోగం చేసుకుంటారు, చదువుకుంటారు బాగా అని చెప్పి ఇంత స్థాయికి మమ్మల్ని చదివించి ఇప్పుడు ఈ స్థాయిలో మేము ఒక ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత దీన్ని ఇలాగా హేళన చేయడం అనేది చాలా తప్పుగా నేను ఖండిస్తున్నాను. అందుకే ఈరోజు బాధ్యతగా నా వంతుగా దానికి ఈ ప్లేస్కి రావడం జరిగింది. దీంట్లో నేను 10 సంవత్సరాలు కష్టపడ్డాను. ఈ 10 సంవత్సరాలు కష్టపడిన తర్వాత పోయిన సంవత్సరం 5 సంవత్సరాలు కూడా ఎటువంటి డిఎస్సీ లేదు. మా ఫ్యామిలీలో ఎంత సఫర్ అయి ఉంటే ఒక బిడ్డని చదివించుకున్న తర్వాత ఆ బిడ్డ టైంకి జాబ్ రాకపోతే ఆ జాబ్ వల్ల ఎంతమంది సఫర్ అవుతారు ఆ ఫ్యామిలీలో. అలాంటి 16,437 మంది ఫ్యామిలీల కంటే కనీసం ఎంతమంది ఆనందపడి ఉంటారో చూడండి. దీంట్లో దగా డిఎస్సీ అనడానికి ఏమీ లేదండి. ఇదంతా ఒక రాజకీయంగా జరుగుతున్న కుట్ర తప్ప దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. విపక్షాలకు ఈ పాయింట్ ఎందుకు తీసుకుని నాకు అర్థం కాలేదు. కానీ ప్రతి ఒక్క నేను చదువుకున్నాను, నాతో పక్కన 10 మంది ఉన్నారు, 10 మందికి జాబ్స్ వచ్చినాయి. 10 మంది కోచింగ్ సెంటర్లో కానీ స్టడీ రూమ్లో కానీ చదువుకున్న వాళ్ళకే వచ్చినాయి. మరి అలా అయితే చాలా మందికి అలా రాకూడదు కదా. కానీ మా చుట్టుపక్కల ఉన్న మంచి చదువుకున్న వాళ్ళే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మా చుట్టుపక్కల జాబ్ చేసుకుంటున్నాం మేము. నా అభిప్రాయం ప్రకారం ఇటువంటి డిఎస్సీలో ఎక్కడ అవతారాలు జరిగే ప్రసక్తి లేదు. అంతా కూడా ఆన్లైన్ మోడ్. ఏదైనా సరే మన ఆన్లైన్లో ఉన్న మన పేరు కొడితేనే మన డీటెయిల్స్ అన్ని మన ఆధార్ లింక్తో ఎన్ని డేట్లు రాసాం కూడా అన్నీ తెలుస్తున్నాయి. ప్రతిదీ కూడా నార్మలైజేషన్లో తప్పులు వచ్చినాయి అది అంటున్నారు. నార్మలైజేషన్ అనేది ఒక స్టేట్ వైజ్ కాదు. మన సెంటర్లో ఏ ఉద్యోగం చేసినా సరే నార్మలైజేషన్ ప్రక్రియ చాలా దాంట్లో పెడుతూనే ఉంటారు. ఇప్పుడు ఇదివరకు అంటే మనకి ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెట్టేవాళ్ళు. ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎలా ఉంటుంది, అందరికీ ఒకే పేపర్. అప్పుడు ఫస్ట్ సెకండ్ అప్పుడు నార్మలైజేషన్ ఉండేది కాదు. సెంట్రల్ లెవెల్ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అంతా కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వల్ల ఏమవుతుందంటే 4-5 పేపర్లు పెడుతున్నారు. ఏది కష్టం ఏది తేలిగ్గా అని చెప్పి అదే కంప్యూటర్ బేస్ మీద చేసి మనకి ఇస్తున్నారు నార్మలైజేషన్ చేసి. దాన్ని తప్పడం అనేది మనకు సబబు కాదని నా ఆలోచన. ప్రజెంట్ అయితే ఈ గవర్నమెంట్ రాగానే మాకు కూడా ఆశలు చిగురించి రాగానే టెట్ పెట్టారు. త్వరలో డిఎస్సి ప్రక్రియ మొదలెట్టారు. వితిన్ ఒక 6-7 మంత్స్లో డిఎస్సిలో జాబ్ ప్రక్రియ జరిగింది. మా ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నాయి. మేము కూడా హ్యాపీగా ఉన్నాం. ఇంతమంది ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండడానికి కారణమైన ఈ మెగా డిఎస్సిని ఇలా చేయడం అనేది చాలా బాధాకర విషయం. నాది 2013-15లో ఏఎన్ఆర్ కాలేజ్లో డిఎడ్ కంప్లీట్ చేశాను. 2018 కూడా నేను డిఎస్సి రాశాను. అప్పుడు దగ్గరికి వచ్చి పోయింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా మధ్యలో డిఎస్సి లేదు. ఈ మధ్యలో మళ్ళీ మొన్న 2020 డిఎస్సి రాసి జిల్లాలో మంచి ర్యాంక్ వచ్చి గుడివాడ మున్సిపాలిటీలో వర్క్ చేస్తుంది. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మెగా డిఎస్సీ మీద రకరకాల ఆరోపణలు. ఒకసారి ఏమో హారిజెంటల్ వర్టికల్ వెరిఫికేషన్లో తప్పు జరిగింది, కమ్మకోలానికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, లక్షల్లో అమ్ముకున్నారు, లేకపోతే పేపర్ లీకేజ్ అయింది. ఇలా ఒక్క మెగా డిఎస్సీ మీద చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. ఏంటి నిజంగానే ఇన్ని రకాల తప్పులు జరిగాయా మెగా డిఎస్సీలో? ఒకవేళ జరిగితే ఎందుకు ఆధారాలతో సహా ప్రూవ్ చేయడం లేదు? దీన్ని అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఎందుకంటే అన్నీ కూడా ఆన్లైన్ బేసే కాబట్టి దీని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరూ కూడా ఆన్లైన్లో చూసుకుంటున్నారు. ఇదివరకు రోజులు అంటే అప్పుడు ఆఫ్లైన్లో ఉంది, ఏం జరిగిందో మనకు తెలిసేది కాదు. ఇప్పుడు ప్రతిదీ కూడా ఆన్లైన్, మన రిజల్ట్ కూడా ఆన్లైన్లో వచ్చేస్తుంది. కాబట్టి దీని గురించి మనం అందరూ ఆలోచించే విషయం ఇది. అందరూ కూడా ఆన్లైన్ బేసే కదా, దీనిలో మనం ఏం చేసేదేం లేదు కదా. అది మీరు ఆలోచించుకుని ఈ విషయం గురించి ఆలోచించాలని మీకే వదులుతున్నాం. ప్రతిపక్షంలో వాలంటీర్లు కింద చేసి వైన్ షాపుల్లో చేసి అలాంటి వాళ్ళు కూడా
వాలంటీర్లుగా చేసి ఇప్పుడు ఆ డిఎస్సి ఉద్యోగాలు సంపాదించిన కనీసం ఒక 1000-2000 మంది ఇప్పుడు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడగండి, మీ పార్టీలో చేసి వీళ్ళు చేస్తున్నారు కదా, అది కూడా ఒకసారి ఆలోచనలు తీసుకోవాలని నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఒకసారి కష్టపడి ఇంతకాలం చేసి ఒకసారి మేము తీసేస్తామంటే ఏ మీడియం చిన్న కుటుంబాలు, మధ్య తరగతి కుటుంబాలు, చిన్న తరగతి కుటుంబాలు అందరూ కూడా చాలా సఫర్ అయ్యే విషయం ఇది. అందరినీ ఆలోచింపజేస్తుంది. అది ఆ తర్వాత వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళు అర్థం చేసుకోవాలి. నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం, నా పేరు ఎస్ కృష్ణహేమ. నేను మామూలుగా అయితే నాది ఈస్ట్ గోదావరి డిస్టిక్, కానీ మొన్న మెగా డిఎస్సిలో నాకు జోన్ వైజ్ పోస్ట్లో కృష్ణా జిల్లా వచ్చింది. నేను ఉయ్యూరు ట్రైబల్ వెల్ఫేర్లో హిందీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మెగా డిఎస్సిలో నిజంగా తప్పు జరిగి ఉంటే, ఒకవేళ ఎవరైనా పోస్టులు డబ్బులు ఇచ్చి కొనుక్కొని వచ్చేటట్లయితే నేను ఇక్కడ ఉండకపోదును. ఎందుకంటే ఒక ఉద్యోగాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కునే స్థాయే నాకుంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసేదాన్ని కాదు. నేను 2018లో కూడా డిఎస్సి రాశాను. అప్పుడు నాకు జాబ్ రాలేదు, పోస్టులు తక్కువ ఉండడం వల్ల రాలేదు. మళ్ళా ఈ 2025 మెగా డిఎస్సిలో నోటిఫికేషన్ పడగానే నేను నా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ కోచింగ్ సెంటర్లో 45 రోజులు ఉండి నేను జాబ్ సంపాదించాను. దట్టు ఇంకొకటి ఏంటి అంటే, నాకు వచ్చింది ఎస్ఏ కాదు. అంటే నేను ఇక్కడ ఎవరిని తప్పు పడట్లేదు. ఎస్ఏ జాబ్ అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకే ఉంటుంది. కానీ టీజీటీ కానీ పీజీటీ కానీ ఏంటి అంటే హాస్టల్ పిల్లలు ఉంటారు. ఆ హాస్టల్ పిల్లల యొక్క బాధ్యత అంతా టీచర్స్ మీదే ఉంటుంది. వాళ్ళకి మార్నింగ్ 7 నుంచి 8 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. 9 నుంచి 4:30 వరకు స్కూల్ మామూలు. మళ్ళీ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. వాళ్ళకి హెల్త్ బాగోకపోయినా సరే టీచర్దే బాధ్యత. ఒకవేళ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే ఇన్ని బాధ్యతలు ఉన్న జాబ్ ఎందుకు కొనుక్కుంటాను? ఇంత కష్టపడాలా? ఎస్ఏఏ కొనుక్కునేదాన్ని కదా. ఇన్ని రకాల తప్పులు 2025 మెగా డిఎస్సిలో జరిగితే అందరూ మీరు ఎవరినైనా గమనించండి లేదా అడగండి, మ్యాక్సిమం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి పైకి వచ్చిన వాళ్ళం మాత్రమే ఉన్నాం. మా స్కూల్లోనే మేము 7 జాయిన్ అయ్యాం. మేము 7 కూడా ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం మాత్రమే. నా క్యాస్ట్ బీసీడీ అంటే తూర్పు కాపులు, కానీ నాకు జాబ్ వచ్చింది ఓపెన్ కేటగిరీలోనే వచ్చింది. నా క్యాస్ట్ నుంచి ఏమి నాకు రాలేదు. అంటే కష్టపడి చదివితేనే జాబ్ వచ్చింది తప్ప ఎవరో రికమెండేషన్ చేస్తానో లేకపోతే డబ్బులు ఇస్తేనో జాబ్ అయితే తెచ్చుకోలేదు మేము. ఇక్కడ ఎందుకు ఈ విమర్శలు అండి? మీరు కష్టపడి జాబ్ సంపాదించే ఉంటారు. మరి ఈ రోజు 16,500 మంది సుమారుగా ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళ జీవితాలతో వాళ్ళ కుటుంబాలతో హ్యాపీగా ఉన్నారు. అటువంటి వాళ్ళ మీద విమర్శలు ఎందుకు చేస్తున్నారంటారు? కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసం మాత్రమే జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. అంటే నా వరకు ఏంటి, మొత్తం అందరినీ కూడా చూసినట్లయితే ఎవరు కూడా డబ్బులు ఇచ్చి వచ్చింది అయితే ఇక్కడ ఏమీ జరగలేదండి. అందరూ కూడా వాళ్ళ కష్టంతో మాత్రమే వచ్చారు. ఏదో మీ రాజకీయ లబ్ధి కోసం మీరు తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన అబద్ధం అయితే నిజమైపోదు. గత గవర్నమెంట్లో అసలు డిఎస్సి కానీ మెగా డిఎస్సి కానీ అసలు నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చాయి? అంటే గత గవర్నమెంట్లో డిఎస్సి కాదు మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పారు కదా, అసలు ఎంతవరకు నిలబెట్టుకున్నారు? వాళ్ళు నిలబెట్టుకుంటే మరి ఇప్పుడు ఎందుకు ఈ ఆరోపణలు? ముందు ప్రభుత్వం ఏంటి అంటే 6,000 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, కానీ ఎగ్జామ్ అయితే జరగలేదు. టెట్ ఎగ్జామ్ రాసాము, అయిపోయింది. నిజంగా ఒకవేళ అంటే అప్పుడు 6,000 పోస్టులు, ఇప్పుడు మెగా డిఎస్సిలో 16,000 పోస్టులు. అంటే 16,000 పోస్టులు ఉండి కూడా 6,000 పోస్టులు మాత్రమే ఎందుకు చూపించారు? ఒకవేళ నిజంగా మీకు తప్పుడు అభిప్రాయం మీకుంది కాబట్టి మీరే రిలీజ్ చేసి ఉంటే ఈ రోజు ఈ సమస్య వచ్చేది కాదు కదా. నిజంగా 2029లో వస్తే ఒకవేళ రద్దు చేస్తాము అని మీరు అనుకుంటే ఇంతమంది అమాయకుల్ని బాధ పెట్టిన వాళ్ళే అవుతారు తప్ప ఇంకా వేరేది ఏది జరగదు. అంటే ఇది కేవలం ఏంటి అంటే వాళ్ళ ప్రభుత్వం చేసింది తప్పు అని చూపించడానికి మాత్రమే మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మెగా డిఎస్సి 2025 అనేది నిజంగా నాలాంటి మధ్య తరగతి అమ్మాయిలందరికీ కూడా వాళ్ళ జీవితంలో వెలుగు నింపింది ఈ మెగా డిఎస్సి 2025 మాత్రమే. కాబట్టి నాకు ఏ ప్రభుత్వం అయితే ఇచ్చిందో ఆ ప్రభుత్వానికి నేను ఎప్పుడు కూడా తటస్థ ఓటర్గానే ఉండిపోతాను. నా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి రుణపడి ఉంటారు. మెగా డిఎస్సిలో తప్పు జరగడానికి అవకాశం ఎక్కడా లేదని మాకు అనిపిస్తుందండి. మేము ఎంతో కష్టపడి చదువుకొని వచ్చాము. మా కష్టాన్ని ఎందుకు ఇలా సోషల్ మీడియాలో ఇలా రాంగ్గా ఎందుకు చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఎంత కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా మేము ప్రాక్టీస్ అయ్యి ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఫైనల్ ఎగ్జామ్ వచ్చిందన్న ఆనందం కన్నా ఇప్పుడు ఈ దుష్ప్రచారం మాకు చాలా బాధను కలిగిస్తుందండి. మేము కష్టపడి రాసి వచ్చినా కానీ ఏదో ఫ్రీగా వచ్చింది, ఏదో ఫ్రాడ్ చేసి వచ్చింది అని అంటున్నారు. మాకు చాలా బాధగా ఉంది. అందుకనే ఈరోజు మేము ర్యాలీలో పాల్గొనడానికి వచ్చాం. మరి ఇక్కడ ప్రధానంగా చూస్తే ఈ జాబ్ కోసం మీరు ఎన్నాళ్ళ నుంచి కష్టపడ్డారు?
ఎప్పుడు మీకు ఈ జాబ్లో మీరు జాయిన్ అయ్యారు, అసలు ఎలా అనిపిస్తుంది ప్రస్తుతం? నేను జాబ్ కోసం 4 సంవత్సరాలు కష్టపడ్డానండి. నాకు ఇంటర్ తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ తర్వాత ఇద్దరు పిల్లలతోటి నేను ఇంట్లో కూర్చొని స్టడీ చేసి 4 సంవత్సరాల నుంచి 2020 దగ్గర నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. 5 ఇయర్స్ 2 టెట్లు రాశాను. ఇది నాకు 83 మార్క్స్ వచ్చినాయి. ఎలా ఈ మొన్న అక్టోబర్లో మేము జాయిన్ అయ్యామండి. ఎలా అనిపిస్తుంది అంటే మాకు స్కూల్ వైజ్ మాకు బాగుందండి. మేము కోరుకున్న జాబ్ కదా, మాకు ఇష్టంగా ఉంది. మరి ఇంత కష్టపడి 4 ఏళ్ల వరకు కూడా మీరు ఓపిక్గా కష్టపడి రాసి జాబ్ కొట్టారు. మరి ఇప్పుడు ఈ జాబులంతా కూడా మోసం, ఇందులో ఉద్యోగాలు అమ్ముకున్నారు, ఇందులో అసలు సరిగ్గా ఏది కూడా పద్ధతి ప్రకారంగా జరగలేదు, అన్ని తప్పులే జరిగాయని చెప్పి ఈరోజు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. మీరేమంటారమ్మా? అసలు మీ కష్టంలో నిజంగా తప్పు ఉందా? మా కష్టంలో తప్పు ఉండటం ఏంటండి? అన్ని సంవత్సరాలు కష్టపడి మేము చదివి వస్తే ఇప్పటికిప్పుడు ఏదో వచ్చి ఎవరో ఏదో మాట్లాడితే అది నిజం అయిపోదు కదా. ఉంటే ప్రూఫ్ చేయండి. తప్పుగా వచ్చిన వాళ్ళని అందరినీ మళ్ళీ రెక్టిఫై చేసుకోండి. 16,000 మంది వచ్చాము, అందరినీ రెక్టిఫై చేసుకోండి. సర్టిఫికేట్లు రెక్టిఫై చేసుకోమనండి. రెక్టిఫై చేసుకొని ఎవరిది మిస్టేక్ ఉంటే వాళ్ళది వీళ్ళున్నారు అని చెప్పండి. అందరినీ 16,000 మందిని అంటే ఎలాగండి? మేము కష్టపడి వచ్చాము. మాకు మట్టికి ఇది చాలా బాధాకరంగా ఉంది అలా అనటం. పేపర్ లీకేజ్ అయిందని ఒక మాట అంటున్నారు, ఇంకో చోట ఏమో హారిజెంటల్ రిజర్వేషన్ తప్పు, వర్టికల్ రిజర్వేషన్ తప్పు, ఇలా ఈ రకరకాల కారణాలు చెప్తున్నారు. అంటే ఒక స్టాండ్ మీద మాట్లాడలేదు. కొన్నిసార్లు జాబులు అమ్ముకున్నారని, కొన్నిసార్లు ఏమో కమ్మకోలను కట్టబెట్టారని చెప్పి రకరకాల ఆరోపణలు. అసలు ఏంటి మీ అభిప్రాయం అయితే ఏంటంటే వీటిల్లో తప్పులు జరిగినాయి, ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయంటారు? ఇన్ని ఆరోపణలు మరి చెప్పేవాళ్ళు ఒక్కొక్కటి ఇక ఒక్క పాయింట్ మీద దొరక్క 100 పాయింట్లు మాట్లాడుతున్నారు. ఏదో ఇదైతే ఇదేంటి అని అలా మాట్లాడుతున్నారు. కమ్మ కులానికి అప్పచెప్పడం అంటే మేము బీసీఏ అండి, మాకు ఓపెన్లోనే జాబ్ వచ్చింది అంటే మేము కమ్మ కులానికి చెందిన వాళ్ళం కాదు కదా. నాతో పాటు మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా వచ్చారు ఓపెన్లో. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్మేసుకున్నారనే మాట చాలా ప్రధానంగా మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అసలు స్పోర్ట్స్ కోటాలో మీకు తెలిసిన వాళ్ళు కూడా ఆల్రెడీ జాబుల్లో వచ్చే ఉంటారు కదా, అంటే ఆ కోటాలో ఏమైనా తప్పు జరిగిందని మీరు అభిప్రాయపడుతున్నారా? మాకు తెలిసి మా ఫ్రెండ్స్లో ఎవరు లేరండి, అంతగా ఐడియా లేదు. జరగదని అనుకుంటున్నాం మేము కూడా. ఎందుకు రచ్చ జరుగుతుందంటే లాస్ట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక్క డిఎస్సి కూడా రాలేదు. ఇప్పుడు డిఎస్సి వచ్చి ఇది కొంచెం ప్రెస్టేజియస్గా మెగా డిఎస్సి అని వచ్చి మెగా డిఎస్సి వాళ్ళు వచ్చిన తర్వాత స్కూల్స్ కూడా ఇంప్రూవ్మెంట్ జరగటం చూసి ఇక గిట్టని వాళ్ళు ఇలా ప్రచారం చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. మేము తప్పు చేసినట్టు కాదండి, తప్పు చేస్తే నిరూపించమంటున్నాం అంతే. మా సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేయండి, మేము రాసిన ఎగ్జాము, మాకు వచ్చిన మార్కులు అన్నీ చూసి మీరు ఎలా వచ్చారు అంతా రెక్టిఫై చేయండి, ప్రూఫ్ చేయమంటున్నాం సార్, అంతే. ప్రూఫ్ చేయండి. ఎక్కడా కూడా అవకతవకలు అనేవి జరగలేదండి, పూర్తిగా పారదర్శకంగానే ఇది జరిగింది. మేము టెట్ క్వాలిఫై అయ్యాము, అలాగే డిఎస్సి క్వాలిఫై అయ్యాము, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అండి మాకు మచిలీపట్నంలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. అది పొద్దున పూట మేము 7:30కి అట్లా వెళ్తే నైట్ 9 వరకు అక్కడే ఉండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని అంతా పారదర్శకంగానే జరిగిందని మేము నమ్ముతున్నాం అండి. పూర్తిగా పారదర్శకంగానే జరిగింది. అయితే ఇది ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే దాన్ని నమ్మాలి అనే పరిస్థితి వస్తుంటుంది మనకి. అందుకనే ఎవరైతే ఈ 2025లో ఉద్యోగం పొందామో డిఎస్సి ద్వారా మేమందరం కూడా ప్రొటెస్ట్ చేయాలనే ఒక బాధ్యతాయుతంగా మేమందరం బయటకు వచ్చి ఇవాళ మేము పూర్తిగా పారదర్శకంగానే ఉద్యోగం పొందామని చెప్పడానికి మేము బయటకు వచ్చామండి. మెగా డిఎస్సి విషయంలో మాకు కూటమి ప్రభుత్వంలోనే మంచి మాట నిలబెట్టుకోవడం జరిగింది. మాకు పోస్టింగ్ కూడా త్వరగా ఇవ్వడం జరిగింది. అంతకుముందు మేము 2014లో టీడీపీ గవర్నమెంటేనండి, అప్పుడు నాకు ఒక 2 మార్కుల్లో పోయింది. తర్వాత 2017 అప్పుడు 2 మార్కుల్లో పోయింది. తర్వాత మనం చూసామండి ఎక్కడ కూడా మనకి నోటిఫికేషన్స్ రాలేదు, ఎదురు చూసాం. సుమారుగా 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి రావటం నోటిఫికేషన్. మేము అప్పటి నుంచి 2014 నుంచి కూడా మేము ప్రిపేర్ అవుతూనే ఉన్నామండి. కోచింగ్ సెంటర్కి వెళ్ళాం, ప్రిపేర్ అయ్యాం. అలా ప్రిపేర్ అయ్యి ఇవాళ ఎంతో కష్టపడి సాధించుకున్న ఉద్యోగం అండి ఇది. అది బీసీబీ అండి, విశ్వబ్రాహ్మణ్స్ కేటగిరీలో వచ్చింది మనకి. నెక్స్ట్ నేను 2013 బీఈడీ అయిపోయిందండి నాది. ఆ తర్వాత ఎప్పుడైతే బీఈడీ అయిపోయిందో అప్పుడు 2014లో మన టీడీపీ పరిపాలనలో మనకి టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు రాశాను, అటెంప్ట్ చేశాను. అప్పటి నుంచి కూడా నేను ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. అప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ అలా 2017లో 2 మార్కులతో పోయింది నాకు. స్టేట్ బీసీలో సెకండ్ ర్యాంక్ వచ్చింది అప్పుడు నాకు, 2 మార్కుల్లో పోయింది. తర్వాత మళ్ళీ అట్లనే ప్రిపేర్ అవుతూ ఉన్నాను కంటిన్యూస్గా. ఈ లోపల నేను బయట సిమెంట్ పనులు, కూలి పనులు చేసుకుంటూ అట్లా ప్రిపేర్ అవుతూ రాత్రి పగలు. ఈ లోపలనే పెళ్ళయింది, ఒక బాబు. కుటుంబాన్ని కూడా కాస్త దూరం పెట్టి కోచింగ్కి వచ్చి కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవుతుండండి. రోజుకి 18 గంటలు ప్రిపేర్ అయ్యానండి. నైట్ 11 అయ్యేది, ఒక్కోసారి 2 అయ్యేది. అట్లా ప్రిపేర్ అవుతూ కష్టపడి చదువుకొని ఇలా మొన్న 2025లో మనకి జాబ్ రావడం జరిగింది. ఇది చాలా అవమానకరంగా ఉందండి. నాకు తెలిసి చరిత్రలో ఎన్నడూ జరిగినంత విధంగా అండి. నా పేరు రమాదేవి అండి. నేను కాళ్ళకూరు జడ్బిఎస్ స్కూల్లో ఎస్ఏ ఇంగ్లీష్ కింద పనిచేస్తున్నానండి. నాది బీసీడీ వర్గానికి చెందుతాను నేను.
2025 డిఎస్సిలో సెలెక్ట్ అయ్యాను. అవకతవకలు జరగడానికి అవకాశమే లేదండి. మొత్తం స్టేట్ మొత్తం వాచ్ చేస్తూనే ఉంది. డిఎస్సి ప్రకటన ఇచ్చిన దగ్గర నుంచి డిఎస్సి నియామకాలు జరిగినంత వరకు ప్రతిదాన్ని ఆన్లైన్లోనే, ప్రతి వాటి డీటెయిల్స్ ఆన్లైన్లోనే ఇచ్చారు. ప్రతిదానికి ఆన్లైన్లో డేటా సేవ్ చేసే ఉంది. మాకు మెరిట్ లిస్ట్ దగ్గర నుంచి, రాస్టర్ దగ్గర నుంచి చాలా ట్రాన్స్పరెంట్గా చేశారు. అందులో అవకతవకలకు అసలు అవకాశమే లేదు. చాలా వరకు మా డిఎస్సిలో చాలా మంచి స్కోర్ కూడా. సాంబశివరావు అండి, నేను విజయవాడ వెస్ట్లో సెకండ్ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాను. నేను బీసీఏలో సెలెక్ట్ కావడం జరిగింది. అవునండి, నేను చాలా కష్టపడి చదువుకొని 2024లో ఎప్పుడైతే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని ప్రభుత్వం ప్రకటించిందో, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే మొదటి సంతకం మెగా డిఎస్సి అది పెట్టారో అంతకు ముందు నుంచే నేను ప్రిపేర్ అవుతున్నాను. 2018లో నాది డిఎడ్ అయిపోయిందండి. 2018 నుంచి ప్రిపరేషన్లో ఉన్నాను, కానీ కంప్లీట్గా 100% ప్రిపరేషన్లో లేను, చదువుతూ ఉన్నాను. 2024లో ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందని ప్రభుత్వం ప్రకటించడం జరిగిందో అప్పటి నుంచి నేను 14 గంటల నుంచి 16 గంటలు రోజు కష్టపడి చదువుతూ, అంతకుముందు ప్రీవియస్ పేపర్స్ ఏ అయితే ఉన్నాయో ఆ ప్రీవియస్ పేపర్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తూ డైలీ ఎగ్జామ్ రాస్తూ, అందరూ అంటే నార్మల్గా ఉన్న వ్యక్తులు బయటికి వెళ్ళి వాళ్ళు చదువుకోగలరు కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి, నేను బయటికి వెళ్ళి చదువుకోలేని పరిస్థితి. ఇంట్లోనే ఆన్లైన్ ద్వారా కోచింగ్ తీసుకుంటూ కష్టపడి 14 గంటల నుంచి 16 గంటల వరకు చాలా కష్టపడి చదవడం ద్వారా ఈ జాబ్ రావడం జరిగిందండి. దయచేసి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో రాజకీయంగా విమర్శించి మా మనోభావాలను దెబ్బతీయకూడదని నేను కోరుకుంటున్నానండి. నేను 2018లో కూడా డిఎస్సి పడిందండి. నేను అప్పుడే పాస్ అవుట్ అయ్యి వచ్చాను 2018లో. అప్పుడు డిఎస్సి రాశాను, కానీ ప్రిపేర్ అవ్వడానికి నాకు సమయం సరిపోలేదు. అప్పుడు రాశాను కానీ నాకు జాబ్ రాలేదు. 2018 నుంచి ప్రిపరేషన్లోనే ఉన్నాను, కాకపోతే 100% ప్రిపరేషన్లో లేను. ఎప్పుడైతే 2024లో డిఎస్సి వస్తుందని తెలిసిందో అప్పటి నుంచి డైలీ చదువుతూ, ఏదైతే మనం చదివామో చదువుకున్న దాని మీద ఎగ్జామ్ రాస్తూ, అలా మళ్ళీ గ్రాండ్ టెస్టులు రాస్తూ, మళ్ళీ ప్రీవియస్ పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ చేస్తూ అలా కష్టపడి చదవడం ద్వారా ఈ జాబ్ వచ్చింది. ఎవరైతే భవిష్యత్తులో డిఎస్సి రాయాలి, జాబ్ కొట్టాలనుకుంటారో మీరు మీ స్వశక్తిని నమ్ముకోండి, కొద్దిగా కష్టపడండి, ప్రాక్టీస్ చేయండి, అదే చదవండి, పదే చదవండి, ప్రీవియస్ పేపర్స్ రాస్తూ ఉండండి, మీకు ఫలితం ఉంటుందని నేను గ్యారంటీ చెప్పగలను. లేదండి, స్కామ్ జరిగిందని అలా చెప్పకూడదు. ఎందుకంటే మేము కష్టపడి చదువు వచ్చాం కదా, మమ్మల్ని కూడా అడిగితే మేము చెప్పగలం. మేము ఎప్పుడైతే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. మేము పిహెచ్ క్యాండిడేట్ కాబట్టి, మాది హారిజాంటల్ రిజర్వేషన్ కాబట్టి అసలు ఎప్పుడు ఎక్కడా తప్పు జరగలేదండి. తప్పు జరగడానికి ఆస్కారమే లేదు ఇందులో. ఎందుకంటే చాలా జెన్యూన్గా జరిగింది ఇది. నాకు కూడా లాస్ట్ ఛాన్స్ అండి. మేము ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నామో, ఎంత కష్టపడ్డామో మాకు తెలుసండి. అహర్నిశలు శ్రమించాము. లైఫ్ అండ్ డెత్, ఈ చావా రేవా అన్నట్లు మేము ప్రయత్నించాము. ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా జరిగిందండి. ఎందుకంటే మేము వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు కూడా మార్నింగ్ 9కి వెళ్తే నా పేరు వచ్చేసరికి 11:30 అయింది. అంటే ఎంత కూలంకషంగా పరిశీలించారో మీరు అర్థం చేసుకోండి. ఇందులో ఎటువంటి అవినీతికి తావలేదండి. దీన్ని అనవసరంగా రాజకీయం చేయకూడదు, అది చాలా తప్పు. అసలు గురువుల్ని ఇట్లా తప్పు పట్టడం అనేది చాలా అన్యాయం, అక్రమం అండి. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి ఎగ్జామ్ అయిపోయాక అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చారు. మీరు పెట్టుకున్నారు, మా ఫ్రెండ్ పెట్టుకున్నారు, తను ఎస్సీ కమ్యూనిటీకి చెందిన మేడము పెట్టుకున్నారు సార్. వెళ్ళారు, పిలిచారు ఆవిడని, రండి మేడం అని. ఏ బిట్స్ తప్పిపోయినాయి, మీరు అదే అబ్జెక్షన్స్ అంటే ఏంటి, మేము పెట్టింది రాంగ్ అని చూపించారు అని ఈవిడ ఆరోపించి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే రికార్డ్ ఓపెన్ చేశారు. మన ఇది ఉంటుంది కదా, మనం ఎగ్జామ్ రాస్తాం కదా, మన పేపర్ ఓపెన్ చేశారు. మన పేపర్ ఓపెన్ చేసి, ఇదిగోండి మేడం మీరు ఫస్ట్ ఇక్కడ బిట్టు ఇక్కడ చూశారు, ఇక్కడ 2 minutes ఆగారు, మళ్ళీ 14th బిట్కి వెళ్ళారు, అక్కడ చెక్ చేశారు, మళ్ళీ 44 బిట్కి వెళ్ళారు. అంటే నిజమే అలాగే చేసిందంట. ఇంకేం సౌండ్ లేక మెదలకుండా బయటకు వచ్చేసారు. మేడమే చెప్పారు. నిజంగా చాలా జెన్యూన్గా జరిగింది మేడం ఇది. అక్కడికి వెళ్ళాక అర్థమైంది నేను పెట్టింది నాకు తప్పు జరగడం అలా ఉంచుతానండి. మనకి 2018, 2019 నుంచి కూడా 2024 వరకు కూడా ఎటువంటి డిఎస్సి నిర్వహించలేదండి. మనకి చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టి 16,347 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు నీట్గా. అది యుద్ధ ప్రాతిపదికన ఎప్పుడు ఎటువంటి చరిత్రలో ఇప్పటి వరకు ఎలాంటి
ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు చరిత్రలో. అలాంటి డిఎస్సిని 150 రోజుల్లో కంప్లీట్ చేసి మాకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసి మమ్మల్ని విధుల్లో చేర్చారండి. ఇటువంటి డిఎస్సిని పట్టుకుని ఎప్పుడో ఏదో జరిగితే ఇప్పుడు పట్టుకున్నట్టు 6 నెలలు అయిపోయాక మా ఉద్యోగాలు అయిపోయాక ఇప్పుడు మా మీద నింద వేయడం జరిగింది. ఈ నిందను మేము నిరూపించుకోకపోతే ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ నిందను వేయడం మా మీద, ఎటువంటి నిందకే మా ఆధారాలు ఏమీ లేకుండా కేవలం ఒక 10 మంది 20 మంది వాళ్ళు ఏదో రీజన్ ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు పొందలేకపోరు. వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుంటే అబ్బాయి మొత్తం డిఎస్సీనే తప్పుపట్టి మొత్తం మెగా డిఎస్సీని దగా డిఎస్సీని చేసే ప్రయత్నం చేస్తున్నారండి ప్రతిపక్షాలు.